రేవంత్ సర్కార్ మహిళలకు గుడ్ న్యూస్ చెప్తోంది. ఏడాదికి 2 కొత్త చీరలు ఇస్తామంటూ రేవంత్ రెడ్డి ప్రకటించారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమంటూ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక 600 బస్సులకు మహిళలే యజమానురాలంటూ రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంతేకాదు స్వయం సహాయక మహిళలకు శిల్పారామం వద్ద మార్కెటింగ్ చేసుకునే వెసులుబాటులో భాగంగా స్టాల్స్ను కూడా ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించారు. మొత్తం మీద మహిళలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని ఆకర్షణీయమైనటువంటి పథకాలకు సంబంధించిన ప్రకటన చేశారు. కేసీఆర్ లాగా కాకుండా ఖరీదైన చీరలు ఇస్తామంటూ రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇక స్వయం సహాయక ఉత్పత్తులను మార్కెటింగ్కు అనుగుణంగా శిల్పారామం వద్ద స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తామంటున్నారు. ప్రతి మహిళకు 2 చీరలు ఏడాది చొప్పున ఇస్తామంటున్నారు. అయితే ఈ 2 చీరలు కూడా ఖరీదైన చీరలు ఇస్తామంటున్నారు. కేసీఆర్ లాగా కాకుండా ఖరీదైన చీరలు ఇస్తామంటూ రేవంత్ రెడ్డి ప్రకటించారు. సో మొత్తం మీద తెలంగాణ మహిళలకు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం చేస్తామంటూ రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. ఇప్పుడు తాజాగా మళ్ళీ ఆ ప్రకటన కట్టుబడి ఉన్నామంటే ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. తొందరలోనే మహిళా సంఘాలకు డ్రెస్సులు రానట్టున్నాయి, డిజైన్ కూడా అయిపోయినాయి. సంవత్సరానికి 2 మంచి జతల చీరలు. ఏ సంఘం మీటింగ్ పోయినా మీరు ఆత్మగౌరవంతో ఒక మంచి డ్రెస్ కోడ్తో మంచి క్వాలిటీ ఉన్న వాటిని ఇవాళ ప్రతి ఆడబిడ్డకు 2 చీరలు ఇవ్వాలి అని చెప్పి దాదాపుగా నాకు తెలిసి 67 లక్షల మందికి 1,30,00,000 పైగా చీరలు, ఒక్కొక్కరికి 2 జతల చీరలు సంవత్సరానికి ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దాదాపుగా 1000 కోట్ల రూపాయలు మీ చీరల కోసమే ఈరోజు మా ఆడబిడ్డలకు మీ సోదరుడుగా ఈరోజు మీకు చీరలు కానుకగా ఇవ్వాలని సంఘంలో చేరిన సభ్యులకు ప్రతి సంవత్సరం 2 చీరలు ఇవ్వాలని ఇవాళ ప్రభుత్వం తీసుకున్నాం. వాటి కూడా చాలా నాణ్యతతోని గతంలో పిట్టలను బెదిరించడానికి పొలాల కాడ కట్టే చీరలు ఇచ్చారు. చీరలు ఇవ్వగానే తీసుకుపోయి మన జొన్నసేన్ కాడనో లేకపోతే మన సద్దసేన్ కాడనో మన దగ్గర ఎక్కువ కదా పిట్టలు వాళ్ళకు ఉండడానికి అవి తీసుకొని పోయి బెదురు కోసం కట్టేటోళ్ళం. అట్లా కాకుండా ఇవాళ మన సొంత ఆడబిడ్డ పండుగ పూట ఇంటికి వస్తే ఎట్లయితే మనం బట్టలు పెడతాం అంత నాణ్యతతో కూడుకున్న 2 జతల చీరలు సీతక్క నాయకత్వంలో ఈరోజు మీకు ఆ చీరలు కూడా ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మహిళలకు గుడ్ న్యూస్ చెప్తోంది. సంవత్సరానికి 2 ఖరీదైన చీరలు ఇస్తామంటూ చెప్తోంది. ఇంక అంతేకాదు మహిళలకు స్వయం సహాయక ఉత్పత్తులను మార్కెట్ చేసుకునేందుకు అనుగుణంగా ఏర్పాటు చేస్తామంటుంది. మహిళలకు బస్సులను కూడా ఇవ్వడం ద్వారా యజమానురాలను చేస్తామంటూ రేవంత్ సర్కార్ ప్రకటిస్తుంది. స్వయంగా ముఖ్యమంత్రి చీరలకు సంబంధించిన ప్రకటన కూడా చేశారు. కేసీఆర్ ప్రభుత్వం లాగా కాకుండా తాము నాణ్యమైన చీరలు అందిస్తామంటూ ముఖ్యమంత్రి చెప్తున్నారు. మా కొలీగ్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, మహిళలకు 2 చీరలు ఇస్తామంటూ ముఖ్యమంత్రి ప్రకటించారు. చాలా ఆకర్షణీయమైన ప్రకటన. నిజంగా చాలామంది మహిళలు ఈ ప్రకటనతో చాలా ఉత్సాహంగా ఇప్పటికే ఈ ప్రకటన ద్వారా 2 చీరలకు సంబంధించి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. సో కేసీఆర్ కంటే మంచి చీరలు ఇస్తామంటున్నారు. ఎలాంటి చీరలు అవి? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, తెలంగాణ వ్యాప్తంగా కూడా 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాదు మహిళలకు శుభవార్త వినిపించారు. గత ప్రభుత్వం మహిళల సంఘాలను కూడా పట్టించుకోలేదు. ఇందిరమ్మ ప్రభుత్వం మాత్రం మహిళా సంఘాలని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు చెప్పుకొచ్చారు రామ్దాస్. ఈ సందర్భంగా మహిళలు ఆత్మగౌరవంతో బతకాలంటూ ఏడాదికి 2 చీరలు ఇస్తున్నామంటూ సీఎం రేవంత్ ప్రకటించారు. గతంలో మామూలు చీరలు ఇచ్చేవారంటూ గుర్తు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఖరీదైన చీరలు ఇస్తున్నామంటూ స్పష్టం చేశారు. మరోవైపు అంబానీ ఆదానీల పోటీపడే సోలార్ ప్రాజెక్టు లో మహిళల్ని ప్రోత్సహిస్తామంటూ చెప్పుకొచ్చారు రామ్దాస్. మహిళలు వ్యాపారంలో వేగంగా ఎదిగేలా వారిని ప్రోత్సహిస్తామంటూ రేవంత్ రెడ్డి చెప్తూ దేశంలోనే తొలిసారి మహిళా సమైక్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందంటూ ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో మహిళలకే మొదటి ప్రాధాన్యత ఉంటుందంటూ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళా ఆత్మగౌరవంతో బతుకుతారంటూ తమ ప్రభుత్వం ప్రగాఢంగా నమ్మకంతో ఉందంటూ చెప్తున్నారు. మరోవైపు ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా స్వయం సహాయక సంఘాలను పునరుద్ధరిస్తున్నామంటూ తెలంగాణలో 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం అంటూ అన్ని రంగాల్లో మహిళల్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఈ క్రమంలోనే 600 ఆర్టీసీ బస్సులకు మహిళల్ని యజమానురాలుగా చేసేటువంటి కార్యక్రమం శ్రీకారం చుట్టబోతున్న త్వరలోనే ఇదే క్రమంలో 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసే సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసేలా మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నామంటూ ఇక మహిళా స్వయం సహాయక ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడానికి శిల్పారామం వద్ద స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు రామ్దాస్. త్వరలోనే మహిళా స్వయం సహాయక సంఘాలకు ఏడాది 2 ఖరీదైన చీరలు కానుకగా ఇవ్వనున్నట్టు రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
సొంత ఆడబిడ్డలకు అందిస్తున్నట్లుగా నాణ్యమైన చీరలను అందిస్తున్నామని తెలుపుతూ రూరల్ అర్బన్ అనే తేడా లేదంటూ తెలంగాణలో మహిళలంతా ఒకటేనని అవసరమైతే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేందుకైనా సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మహిళల అభివృద్ధికి ఎలాంటి సహకారం కావాలని అందించడానికి సిద్ధంగా ఉన్నామంటూ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టాలంటూ కోరుతూ నిధులు తాము ఇస్తామంటూ నిర్వహణ మీరే చేయనంటూ కోరుతూ గుడిని ఎంత పవిత్రంగా నిర్వహించుకుంటామో వరలను అలాగే పవిత్రంగా చూసుకోవాలంటూ రేవంత్ రెడ్డి మహిళలకు పిలుపునిస్తూ మరోవైపు గతంలో కేసీఆర్ ఇచ్చిన చీరలు దిష్టి బొమ్మలకు పొలాల దగ్గర గట్ల దగ్గర కట్టుకునే వాళ్ళు. సో ఈసారి మేము ఇచ్చే చీరలు మాత్రం నాణ్యతగా ఉంటాయి. ఒక ఆడబిడ్డకు ఇచ్చేటువంటి కానుకగా మేము ఇక ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు పెద్దపీట వేస్తామంటూ ముఖ్యమంత్రి ఆసక్తికరమైనటువంటి స్టేట్మెంట్ చేయడం, ఆయన ఇచ్చినటువంటి 600 బస్సులకు ఓనర్ గా మహిళే ఉంటారని చెప్పడం, మహిళా పెట్రోల్ బంకులు కావచ్చు, సోలార్ ప్లాంట్ల నిర్మాణం కావచ్చు, ఇవన్నీ చూస్తామంటే మహిళలకు అత్యధికంగా ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో మహిళలకు 2 ఉచిత చీరలు, అవి కూడా మంచి ఖరీదైన చీరలు ఇస్తామంటున్నారు ముఖ్యమంత్రి. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా, కేసీఆర్ ఇచ్చిన చీరలలాగా కాకుండా తమ ప్రభుత్వం మంచి చీరలు, గొప్పగా ఉండే చీరలు ఇస్తామంటున్నారు. అలాగే మహిళలను కోటీశ్వరులు చేసే దిశగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రి 600 బస్సులు మహిళలకు ఇవ్వడం ద్వారా వారిని ఓనర్లుగా తయారు చేస్తామంటున్నారు. మరోవైపు మహిళల స్వయం సహాయక ఉత్పత్తులకు మార్కెటింగ్ కోసం ఏర్పాటు చేస్తున్నామన్నారు శిల్పారామం దగ్గర. దాంతోపాటు ఇక 1 కోటి మంది కోటీశ్వరులను మహిళలు చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ఇంకా రాబోయే కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయబోతున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి పర్టికులర్గా మహిళలకు చీరలకు సంబంధించిన అంశంపై ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. తొందరలోనే మహిళా సంఘాలకు డ్రెస్సులు రానట్టున్నాయి, డిజైన్ కూడా అయిపోయినాయి. సంవత్సరానికి 2 మంచి జతల చీరలు. ఏ సంఘం మీటింగ్ పోయినా మీరు ఆత్మగౌరవంతో ఒక మంచి డ్రెస్ కోడ్తోని మంచి క్వాలిటీ ఉన్న వాటిని ఇవాళ ప్రతి ఆడబిడ్డకు 2 చీరలు ఇవ్వాలి అని చెప్పి దాదాపుగా నాకు తెలిసి 67 లక్షల మందికి 1,30,00,000 పైగా చీరలు, ఒక్కొక్కరికి 2 జతల చీరలు సంవత్సరానికి ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న. దాదాపుగా 1000 కోట్ల రూపాయలు మీ చీరల కోసమే ఈరోజు మా ఆడబిడ్డలకు మీ సోదరుడుగా ఈరోజు మీకు చీరలు కానుకగా ఇవ్వాలని సంఘంలో చేరిన సభ్యులకు ప్రతి సంవత్సరం 2 చీరలు ఇవ్వాలని ఇవాళ ప్రభుత్వం తీసుకున్నాం. వాటి కూడా చాలా నాణ్యతతోని గతంలో పిట్టలను బెదిరించడానికి పొలాల కాడ కట్టే చీరలు ఇచ్చారు. చీరలు ఇవ్వగానే తీసుకుపోయి మన జొన్నసేన్ కాడనో లేకపోతే మన సద్దసేన్ కాడనో, మన దగ్గర ఎక్కువ కదా పిట్టలు వాళ్ళకు ఉండడానికి అవి తీసుకొని పోయి బెదురు కోసం కట్టేటోళ్ళం. అట్లా కాకుండా ఇవాళ మన సొంత ఆడబిడ్డ పండుగ పూట ఇంటికి వస్తే ఎట్లయితే మనం బట్టలు పెడతాం, అంత నాణ్యతతో కూడుకున్న 2 జతల చీరలు సీతక్క నాయకత్వంలో ఈరోజు మీకు ఆ చీరలు కూడా ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.